హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీ ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మెన్స్ క్రికెట్ కి సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 45 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో కలకత్తా నైట్ రైడర్స్ చేతులు ఓడిపోయారు. కలకత్తా నైట్ రైడర్స్ ఎలా గెలిచారు ఈ మ్యాచ్ లో ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ కి సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ క్రౌడ్ లో రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం ఉప్పల్ వేదికగా హైదరాబాద్ లో కలకత్తా నైట్ రైడర్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్, కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానేలు తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే 9 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నారు. కలకత్తా నైట్ రైడర్స్ ఇప్పటికీ 8 మ్యాచ్లు ఆడి ఈ సీజన్ పైన 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 8వ స్థానంలో ఉన్నారు పాయింట్ల పట్టిక ప్రకారం. ఈ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఓడితే ప్లే ఆఫ్స్ కి చేరే ఆశలు పూర్తిగా గల్లంతవుతాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా కలకత్తా నైట్ రైడర్స్ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. కలకత్తా నైట్ రైడర్స్ మిగిలిన 5 మ్యాచ్లు గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ కి చేరుకోలేరు. ఈ మ్యాచ్ కనుక గెలవకపోతే. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో ఆదివారం రోజు మధ్యాహ్నం మ్యాచ్ 3 గంటలకు ప్రారంభమైంది. టెంపరేచర్ 40 డిగ్రీల టెంపరేచర్ లో డే మ్యాచ్ గా ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఉప్పల్ వేదికగా మ్యాచ్ మొదలు కాబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు క్రీజ్ లో రావడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్, రెండు టీంలు ప్లేయింగ్ లో 2 మార్కులతో ఈ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. సునీల్ నరేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 9 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 26 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. అభిషేక్ శర్మ 15 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 10 బాల్స్ ఆడి కెమెరన్ గ్రీన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 45 రన్స్, 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 59 రన్స్, 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 71 రన్స్, 1 వికెట్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 12 గా ఉంది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ అవుట్ అయినా కూడా ట్రావిస్ హెడ్ మాత్రం క్రీజ్ లో నిలబడి అర్ధ సెంచరీ 53 రన్స్ 22 బాల్స్ కి పూర్తి చేసుకోవడం జరిగింది. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్, 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 89 రన్స్, 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ఇక్కడికి పరుగు భాగస్వామ్యం 50 రన్స్ 25 బాల్స్ కి. ఇద్దరు ఇషాన్ కిషన్ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా మంచి పరుగు భాగస్వామ్యాన్ని అయితే రాబట్టగలిగారు. అయిన వెంటనే ట్రావిస్ హెడ్ 51 రన్స్ వద్ద 27 బాల్స్ కి కెమెరన్ గ్రీన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మరొక వికెట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి హెన్రిక్ క్లాసెన్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 105 రన్స్, 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 107 రన్స్, 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.7 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్ క్లాసెన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక కెమెరన్ గ్రీన్ బౌలింగ్ లో 11 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ ఆడి రోమన్ పవెల్ క్యాచ్ పట్టగా సూపర్ డైవ్ గా క్యాచ్ పట్టడం జరిగింది. రోమన్ పవెల్ ద్వారా క్యాచ్ అవుట్ వెందరగాల్సి వచ్చింది. క్లాసెన్ ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడా కన్సిస్టెంట్ గా రన్స్ చేస్తూ వచ్చిన క్లాసెన్ ఈ మ్యాచ్ లో 11 రన్స్ మాత్రమే చేసి అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి స్మరణ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 121 రన్స్, 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. 12వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి స్మరణ్ రవిచంద్రన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక కేవలం 4 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ ఆడి అజింక్య రహానే క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఇక్కడ వరకు 11 ఓవర్ల వరకు 121 రన్స్ చేయగలిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా 12వ ఓవర్ నుంచి పూర్తిగా డల్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇక్కడి స్కోరు చాలా బంధంగా అయితే స్కోర్ బోర్డు ముందుకెళ్ళడం జరిగింది. క్రీజ్ లోకి అనికేత్ వర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 125 రన్స్, 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ కెమెరన్ గ్రీన్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్, 4 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి అనికేత్ వర్మ 6 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ ఆడి మళ్ళీ అజింక్య రహానే క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి సలీల్ అరోరా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడ వరకు పరుగులు కొంతవరకు బెటర్ గా వచ్చినా కూడా ఇక్కడ నుంచి పరుగులు బాగా మందగించాయని చెప్పుకోవాలి. 15వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 139 రన్స్, 5 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ సలీల్ అరోరా కూడా 2 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ ఆడి సునీల్ నరేన్ బౌల్ ద్వారా క్లీన్ బౌల్ గా ఎదురగాల్సి వచ్చింది. దీంతో సునీల్ నరేన్ ఐపీఎల్ లో 200 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నారు. క్రీజ్ లోకి ఫ్యాట్ కమిన్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇషాన్ కిషన్ 42 రన్స్ వద్ద 29 బాల్స్ కి అనుకూల్ రాయ్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా సునీల్ నరేన్ వెంటనే 2 వికెట్లను తన ఓవర్లో తీయడం జరిగింది. క్రీజ్ లోకి శివాంగ్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 145 రన్స్, 7 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ అనుకూల్ రాయ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఫ్యాట్ కమిన్స్ 10 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 8 బాల్స్ ఆడి అనుకూల్ రాయ్ క్యాచ్ పట్టగా కాటన్ బౌల్ గా ఎంజాయ్ వచ్చింది. 17వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 156 రన్స్ చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ వైభవ్ అరోరా క్రీజ్ లోకి హర్షల్ పటేల్ వచ్చారు. వచ్చిన వెంటనే శివాంగ్ 1 రన్ మాత్రమే చేసి 2 బాల్స్ ఆడి కీపర్ రఘువంశీ క్యాచ్ పట్టగా అవుతారు. క్రీజ్ లోకి ఆఖరి బ్యాటర్ ఇషాన్ మలింగ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 159 రన్స్, 9 వికెట్లను కోల్పోవడం జరిగింది. 19వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి హర్షల్ పటేల్ కూడా 6 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 5 బాల్స్ ఆడి వైభవ్ అరోరా క్యాచ్ పట్టగా అవుతారు. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ మాత్రమే చేయగలిగి పూర్తిగా 10 వికెట్లను కోల్పోయి ఆల్ అవుట్ గా వెందరగాల్సి వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇలా 13-14 ఓవర్ల వరకు మంచి హిట్ బ్యాటింగ్ తో ప్రదర్శన చూపించిన ఆఖరి 5-6 ఓవర్లలో మాత్రం ఎక్కువ రన్స్ చేయలేక వెంటనే వికెట్లను కోల్పోవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ను కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ ద్వారా ఆఖరి 5-6 ఓవర్లలో రన్స్ కట్టడి చేసి అలాగే వికెట్లు కూడా తీసి పూర్తిగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ని ఆల్అౌట్ గా చేయడం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం హోమ్ గ్రౌండ్ లో ఎక్కువ స్కోర్ బోర్డును చూపించలేక కేవలం 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేక 19 ఓవర్లు మాత్రమే ఆడి 1 ఓవర్ మిగిలి ఉండగానే ఆల్అౌట్ అయ్యి 165 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ బౌలర్స్ అద్భుతంగా చేశారని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా ట్రావిస్ హెడ్ 61 రన్స్ 22 బాల్స్, ఇషాన్ కిషన్ 42 రన్స్ 29 బాల్స్ మాత్రమే మంచి స్కోర్ బోర్డుని ఉంచగలిగారు. వీరిద్దరు బ్యాటింగ్ మాత్రమే అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవాలి. మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా డబుల్ డిజిట్ కూడా చేరుకోలేకపోయారు. ఈ విధంగా ఎక్కువ బ్యాటింగ్ పరంగా ప్రదర్శన చూపించలేకపోయారని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా రూపంలో 5 రన్స్ లభించాయి. కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ పరంగా వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ చేసి 4 ఓవర్లు బౌల్ చేసి 11 డాట్ బాల్స్ చేసి 36 రన్స్ మాత్రం ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. అలాగే సునీల్ నరేన్ 4 ఓవర్లు బౌల్ చేసి 12 డాట్ బాల్స్ చేసి 31 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. కార్తిక్ త్యాగి 4 ఓవర్లు బౌల్ చేసి 9 డాట్ బాల్స్ చేసి 30 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అలాగే అనుకూల్ రాయ్
కెమెరన్ గ్రీన్, వైభవ్ అరోరా ఒక వికెట్ చొప్పున తీసుకున్నారు. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ల పతనం చూసినట్లయితే 44 వద్ద మొదటి వికెట్ 105, 117, 122, 135, 139, 148, 156, 165 వికెట్లను కోల్పోయి 19 ఓవర్లు మాత్రమే పూర్తిగా ఆడగలిగి 165 రన్స్ మాత్రమే చేయగలిగి 10 వికెట్లను కోల్పోయి ఆల్అౌట్ ఎదురగాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ సీజన్ సంబంధించి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 15 రన్స్ మాత్రమే చేయగలిగినా కూడా ఈ సీజన్ మొత్తం మీద ఇప్పటివరకు ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్గా ఆరెంజ్ క్యాప్ను అందుకోవడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ టార్గెట్ 166 ఛేదనగా క్రీజ్లోకి ఫిన్ అలెన్, అజింక్య రహానే ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్లోకి వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 14 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 22 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ ఫ్యాట్ కమిన్స్ తన 2వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. మొదటి ఓవర్లో 6 రన్స్ ఇచ్చారు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్గా ఎక్కువ అద్భుతమైన బౌలింగ్ అయితే చేస్తుంటారు. ఇటు కెప్టెన్సీ చేస్తూనే ఇటు బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తుంటారు. అలాంటి ఫ్యాట్ కమిన్స్ బౌలింగ్ లో ఫిన్ అలెన్ ఒక అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. వరుసగా ఫిన్ అలెన్ 5 బాల్స్ లో 27 రన్స్ చేశారు. ఫ్యాట్ కమిన్స్ బాల్ ద్వారా ఆఖరి బాల్ కి క్లాసన్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఫ్యాట్ కమిన్స్ మొదటి వికెట్ అయితే తీయడం జరిగింది. 29 రన్స్ వద్ద 13 బాల్స్ ఆడి ఫిన్ అలెన్ క్యాచ్ గా క్లాసన్ క్యాచ్ పట్టు అవుట్ అయ్యారు. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 49 రన్స్, ఒక వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 2వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. మొదటి ఓవర్లో 8 రన్స్ ఇచ్చారు అభిషేక్ శర్మ తన బౌలింగ్ ద్వారా. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 55 రన్స్, ఒక వికెట్. క్రీజ్లోకి అంకృష్ రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 71 రన్స్, ఒక వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 12 దగ్గరగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమయంలో కూడా సేమ్ ఇలాగే 6 ఓవర్ల పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ చేసి ఒక వికెట్ ను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి రెండు టీంలు కూడా సేమ్ ఒకేలాగా వికెట్ ను కోల్పోవడంలోనూ అలాగే ఓవర్స్ పరంగాను రన్స్ చేసిన విధానంలోనూ సేమ్ ఒకేలాగా కనిపించారు. 7వ ఓవర్ బౌలింగ్ శివన్ కుమార్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 79 రన్స్, ఒక వికెట్. స్ట్రాటజిక్ టైమ్ తీసుకున్నారు. 8వ ఓవర్ బౌలింగ్ హర్షల్ పటేల్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 89 రన్స్, ఒక వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ శివన్ కుమార్ 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 99 రన్స్, ఒక వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుస్సేన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇక్కడికి పరుగుల భాగస్వామి 50 రన్స్ 49 బాల్స్ కి అజింక్య రహానే మరియు అంకృష్ రఘువంశీ ఇద్దరు కూడా అద్భుతమైన పరుగుల భాగస్వామ్యాన్ని అయితే రాబట్టగలిగారని చెప్పుకోవాలి. 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 105 రన్స్, ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.5గా ఉంది. ఇక్కడికి 60 బాల్స్ మిగిలి ఉండగా 61 రన్స్ మాత్రమే కావాలి. కేవలం బాల్ కు ఒక రన్ చేసినా కూడా చాలా ఈజీగా కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా విజయాన్ని సొంతం చేసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ టార్గెట్ అయితే కనిపిస్తుంది. చాలా ఈజీ టార్గెట్ మారిపోయింది. 11వ ఓవర్ బౌలింగ్ ఫ్యాట్ కమిన్స్ 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 110 రన్స్, ఒక వికెట్. 12వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 119 రన్స్, ఒక వికెట్. 13వ ఓవర్ బౌలింగ్ శివన్ కుమార్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 122 రన్స్, ఒక వికెట్. స్ట్రాటజిక్ టైమ్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ హర్షల్ పటేల్ ఇక్కడికి 42 బాల్స్ మిగిలి ఉండగా 44 రన్స్ మాత్రమే కావాలి. కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం అంకృష్ రఘువంశీ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 39 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ 50 రన్స్ లో 4 4లు 2 6లు చేయడం జరిగింది. అంకృష్ రఘువంశీ బ్యాట్ ద్వారా 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 129 రన్స్, ఒక వికెట్. 15వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుస్సేన్ ఇక్కడికి అజింక్య రహానే 43 రన్స్ వద్ద 35 బాల్స్ కి క్యాచ్ అవుట్ ఎదురగాల్సి వచ్చింది. అద్భుతంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 49 పరుగుల వద్ద 35 బాల్స్ ఆడి అజింక్య రహానే క్యాచ్ అవుట్ ఎదురగాల్సి వచ్చింది. క్రీజ్లోకి రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 133 రన్స్, 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. 16వ ఓవర్ బౌలింగ్ ఫ్యాట్ కమిన్స్ 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 143 రన్స్, 2 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ శివన్ కుమార్ ఇక్కడికి 24 బాల్స్ మిగిలి ఉండగా 23 రన్స్ మాత్రమే కావాలి. కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం చాలా ఈజీ టార్గెట్ గానే ఉంది. అంకృష్ రఘువంశీ 59 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 47 బాల్స్ ఆడి ఇషాన్ మలింగ క్యాచ్ పట్టు అవుట్ అయ్యారు. క్రీజ్లోకి కెమెరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్స్ పూర్తయ్యేటప్పటికి 153 రన్స్, 3 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుస్సేన్ 18 బాల్స్ మిగిలి ఉండగా 13 రన్స్ మాత్రమే కావాలి. కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్, 3 వికెట్లను కోల్పోయి 19వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ ఇక్కడికి 12 బాల్స్ మిగిలి ఉండగా 7 రన్స్ మాత్రమే కావాలి. కలకత్తా నైట్ రైడర్స్ గెలుపు కోసం మొదటి బాల్ రింకు సింగ్ 6 గా మలిచారు. రెండో బాల్ తో విన్నింగ్ షాట్ ను కూడా అందించడం జరిగింది. ఈ విధంగా రింకు సింగ్ బ్యాట్ నుండి 7 వికెట్ల తేడాతోటి విన్నింగ్ షాట్ అయితే లభించింది. 7 వికెట్ల తేడాతో కలకత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించారని చెప్పుకోవాలి. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా రఘువంశీ 59-47, రహానే 43-36, ఫిన్ అలెన్ 29-13, రింకు సింగ్ 23-11 నాట్ అవుట్ గా నిలవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పరంగా హుస్సేన్, శివాంగ్, కమిన్స్ ఒక వికెట్ చొప్పున మాత్రమే తీయగలిగారు. పాయింట్ పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానంలో ఉన్నారు. కలకత్తా నైట్ రైడర్స్ 8వ స్థానంలో ఉన్నారు. అవార్డుల పరంగా సూపర్ స్ట్రైకర్ గా ఫిన్ అలెన్ అవార్డు అందుకున్నారు. అలాగే ఎక్కువ 6లు ఎక్కువ 4లు చేసిన బ్యాటర్ గా ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ పరంగా అందుకోవడం జరిగింది. అలాగే ఈ మ్యాచ్ లో ఎక్కువ గ్రీన్ డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా సునీల్ నరేన్ అందుకోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు బౌల్ చేసి 11 డాట్ బాల్స్ చేసి 36 రన్స్ ఇచ్చి 3 ముఖ్యమైన వికెట్లు తీసినందుకు గాను వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో అద్భుత విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్స్ కి సంబంధించి ఆశలైతే సజీవంగా ఉంచుకోగలిగారు. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్యూ, ధన్యవాదాలు.